లేడీ జగత్ కిలాడి 2 రోజుల క్రితం ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రిసార్ట్లో. ఎట్లా చనిపోయినా దానికి కారణం ఏంటనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే, గతంలో అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు ఎస్ఐ చనిపోయిన వెంటనే దాని గురించి విచారణ చేయకుండా, దాని గురించి వివరాలు ఆరా తీయకుండా, ఆయన వ్యక్తిగత అంశాలే తప్ప ఆయన ఎస్ఐ చావుకు మహిళ కారణం కాదు అనే కోణంలో ముందు చెప్పడం జరిగింది. కానీ ఆ మహిళతో ఉన్న సంబంధం నేపథ్యంలోనే ఆ మహిళ సంబంధం ఎస్ఐతో సంబంధం కొనసాగించడంతో పాటు లవ్ ఎఫైర్ పేరుతో సంబంధం కొనసాగించడంతో పాటు ఆయనను భారీగా డబ్బు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలోనే ఎస్ఐ తన రివాల్వర్తో కాల్చుకుని లేదంటే తన ఆత్మహత్య సూసైడ్ చేసుకోవడం జరిగిందనేది సుస్పష్టం. కాబట్టి పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి మొదట్లోనే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. వాస్తవాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అయితే ఎస్ఐ చావుకు ఒక మాయాలేడి కారణం ఉంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తూ ఎవరెవరిని ట్రాప్ చేయాలి, ఎవరెవరిని లైన్లో పెట్టాలి, వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని పంచి పెడుతూ వాళ్ళ నుంచి అంటే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళతో ఫోటోలు వీడియోలు తీసుకొని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తర్వాత డబ్బులు వసూలు చేయడం ఈమె పని. ఇదే కోణంలో ఎస్ఐ కంటే ముందు అనేక మందిని మోసం చేయడం జరిగింది, అనేక మంది నుంచి డబ్బులు గుంజడం జరిగింది. ఆ మాయాలేడి ఏంటి, ఆమె కథ, ఆమె చరిత్ర ఏంటి ఒక్కసారి మనం గమనిద్దాం. మాయాలేడి జగత్ కిలాడి యువతి ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తి. హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 5 కేసులు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు నిఘా వర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత 3 ఏళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తిగా చెప్తున్నారు. పూర్వ నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు ఎదుటి వారికి దిమ్మ తిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని ఆపై వారిని అష్ట కష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 5 కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లైంట్ చేయడం పూర్వ నల్గొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్నగర్లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీష్ కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చిట్చాట్ చేసిన ఎస్ఐ హరీష్ ఆమె గురించి పలు విషయాలు తెలిసాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతుంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీష్ ఆమెను దూరం పెట్టాలని మరో వాదన వినిపిస్తుంది. అయితే ఇటీవల హరీష్ కు హన్మకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈ నెల 14న నిశ్చితార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్ళీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈ నెల 1న నేరుగా వాజేడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆమె హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీష్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయారెడ్డి పన్నాంగంలో చిక్కుకుని విలువిల్లాడిన హరీష్ ప్రాణం కంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తను చాలించడం అందరినీ కలిసివేసింది. కాగా తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీష్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీస్ అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీష్ సోదరుడు సిఆర్పిఎఫ్ లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సమాజాన్ని రక్షించే పోలీసులు సోషల్ మీడియాలో అనేక మోసాలకు పాల్పడున్న వ్యక్తులను చైతన్యపరచాల్సిన పోలీసులే ఈ విధంగా మోసానికి గురైతే ఈ సమాజాన్ని రక్షించేది ఎవరు మిత్రులారా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పోలీస్ అధికారులు ఇలాంటి మహిళలు, ఇలాంటి చాకచక్యంగా వ్యవహరించేటువంటి మహిళలు అంటే ఎప్పుడు కొన్ని అంటే ఊర్లలో సామెత చెప్తారు, పోలీస్ కంటే తెలివైన వాడు ఎప్పుడైనా దొంగ అని చెప్పి. అందుకే దొంగ వేరే రకాలుగా మారుస్తుంటాడు. అంటే పోలీసు ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకునే ప్రయత్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరికి దొరకవచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఈ విధంగా పోలీసు అధికారులు ఒక మహిళకు
ట్రాప్ అయ్యి చిక్కడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి కనీసం పెళ్లి కూడా కాలేదు, ఆయన జీవితం ఇంకా దారిలో పడలేదు, కష్టపడి ఇన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులు చెమటోడ్చి చదివిస్తే ఆయన కష్టపడి చదివి ఉద్యోగాన్ని పొంది జీవితంలో ఏమీ అనుభవించకుండానే చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇప్పటికైనా బంద్ కావాలి, ఫేస్బుక్ ప్రేమలు బంద్ కావాలి, దాంట్లో ఏమి వాస్తవము ఉండదనేది గుర్తించాలి. లేదంటే గిట్లనే తను అనేది అర్ధాంతరంగా చాలించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు తను చాలిస్తారు కానీ మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇలాంటి మహిళలకి, అంటే ఈ దేశంలో మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయి, కానీ ఇలాంటి కిలాడి మహిళలకి శిక్ష కఠినంగా పడేలా, ఎందుకంటే మహిళా జాతికి మచ్చ తెచ్చేలా వ్యవహరించినటువంటి ఇలాంటి మహిళలకు ఖచ్చితంగా భారీ శిక్ష పడేలా, కఠినమైన శిక్ష పడేలా చట్టాలు ఉండాలి. ఆ చట్టాలను వెంటనే పకడ్బందీగా విచారణ నిర్వహించి తప్పు రుజువైన క్రమంలో వారిపైన కఠినమైన చట్టాలు అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మరో మహిళ చేసే అవకాశం ఉండదనేది సుస్పష్టం.